ఎక్కడ దాకా వచ్చింది? అయిపోయింది మేడం, దగ్గరకు వచ్చింది. గుడ్, మేక్ ఇట్ ఫాస్ట్. చిత్రాంటి ఇదేం చేస్తాడు తెలుసా? ఇంతకెవడో వెజిటేరియన్కి పన్నీర్ బదులు చేప నుండి పెట్టేశాడు. ఈ అర్జెంట్గా జాబ్ నుంచి తీసేయండి. ఎలిమినేట్ హిమ్ అయితే. ఒరే నువ్వు ఎంత గింజుకున్నా నీ మాటలు దానికి వినపడవరా? నీకు ఏమైనా మాటలు వినిపిస్తున్నాయా? మీకు కూడా వినిపిస్తున్నాయా? ఒరే బుర్ర తక్కువ ఎదవా, ముందు ఫోన్ ఆపేడు. ఎందుకు చెప్పావు? చెప్పపోయి ఉంటే దొరికిపోయాడు కదా. మేడం ఇది కొంచెం కట్ చేస్తారా? నేనా? మన స్పెషల్ గెస్ట్ కోసం. ఓకే. అబ్బో బాగా మేనేజ్ చేసావు. నీకు మూడిందిరా నానిగా, వాడు తప్పించేసుకున్నాడు. ఇంకా వీడియో లేదుగా, ఇప్పుడు ఎలా వంట చేస్తాడో నేను చూస్తాను. చేయరా, చెయ్యి. చచ్చాడు ఎదవా. ఏముందిరా, ఏదో ఒక సొల్లు చెప్పి అంటే మేడి పంపే. నా చావు గురించి ఆడికంటే నీకే ఎక్కువ తొందర ఉన్నట్టుంది కదరా. మేడం మీరు ఇందాక నుంచి ఎందుకో టెన్షన్ పడుతున్నారు మేడం? నో మీకు తెలియట్లేదు, మీరు చాలా టెన్షన్ పడుతున్నారు. అలా ఏం లేదే. అతిథి దేవో భవ అన్నారు, అయినా మీకు ఇక్కడేం పని? మీరు వెళ్ళండి, నేను ఉన్నాను కదా. వెళ్ళండి మేడం, ఐఎమ్ దేర్. ఓకే. చిత్రాంటి ఇక్కడ చూడండి. చిత్రాంటి ఇన్హేలర్, అడికి ఆస్తమా ఉంది. ఇక్కడ చూడండి చిత్రాంటి. మేడం చిత్రాంటి డస్ట్. చిత్రాంటి థ్యాంక్స్. పర్ఫెక్ట్. అబ్బో ఈడి ఏసాలో. చిత్రాంటి ఓ మై గాడ్. ఏమైంది? అది కూడా తెలియదు ఏంట్రా తింగరే, కరెంట్ పోయింది. నా ఫోన్ ఎక్కడ ఉంది? నీ ఎడం వైపు కొంచెం ముందుకు వస్తే టేబుల్ మీద ఉంది. రే ఆడు మాట్లాడమకరోయ్. చెప్పానా? బాగా అయింది, మొహం కూడా కాలాల్సింది, గొడవ వదిలిపోయేది. అది ఆల్రెడీ కాలిపోయినట్టే ఉంటది. బాగా చెప్పావు. సరే నానిగా, కరెంట్ రాగానే నువ్వు చచ్చావురా. కరెంట్ వచ్చేలేవు, నువ్వు చచ్చేలా ఉన్నావు. అయ్యో ఇంద్రా, ఇది ఉప్పుగా ఉంది. ఉప్పుగా ఇంకేముంటుందిరా, తుప్పేదవా, ఉప్పే ఉంటది. వాసన వస్తుంది కదా. అయితే అది ఉప్పు కాదు రోయ్, మరి ఎలకల మందు. హే నాని, ఏడు తీయొద్దురా, నువ్వు అలాగే అందంగా ఉన్నావు. ఆఫ్టర్ ఆల్ మొక్కవి పిచ్చి పిచ్చిగా మాట్లాడావనుకో పీకి పడేస్తా. ఆఫ్టర్ ఆల్ మీరు వాడే తాటాకు, అరిటాకు, కొబ్బరాకు, విస్తరాకు, పొగాకు, తమలపాకుతో మొదలెడితే మీరు తినే పూలు, పళ్ళు, ఆకులు, కాయలు, కాడలు, తొక్క, తోటకూర అన్నీ మావే కదరా. మీరు తినే ఆ కోళ్ళు, మేకలు, పందులు కూడా మమ్మల్ని వదిలిపెట్టావు. అలాంటిది మమ్మల్ని ఆఫ్టర్ ఆల్ అంటావా? మీరు పుట్టాక వేసే ఉయ్యాల దగ్గర నుండి చచ్చాక కాల్చే కట్టెల దాకా అన్ని మేమిచ్చేవే. ఆఖరికి మీరు వచ్చిపోయాలన్నా మామేదే. ఏదో మీ ప్రజా హక్కు అన్నట్టు చచ్చిపోతున్నాం. ఈ మధ్య సన్నబడడానికి కొత్తగా వెజిటేరియన్ డైట్ అని మొదలుపెట్టారు. మమ్మల్ని మాత్రం తినే గేదెలు, ఏనుగులు ఏమైనా సన్నగా ఉన్నారా తింగరదవా? అసలు మేము లేకపోతే పెట్ట లేదు, మృగం లేదు, నీరు లేదు, నిప్పు లేదు, జీవం లేదు, ప్రకృతి లేదు, అసలు భూమే లేదు. ఒరే మీరు పీల్చుకునే గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మేము పిచ్చేస్తేనే వస్తుంది. ఆఫ్టర్ ఆల్ అంటే ఆఫ్టర్ ఆల్. అమ్మా డాక్యుమెంట్. థ్యాంక్ యూ. అడ్వాన్స్ తీసుకొచ్చాను. అంతా ఓకే అనుకుంటే మన పార్ట్నర్షిప్ని ఈరోజే లాక్ చేద్దాం. ఇస్ దాట్ ఓకే ఫర్ యూ? సౌండ్స్ గ్రేట్. నా బోర్ రైడ్. I'll just check. అరే మేడం, మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు? ఇప్పుడే కదా చెప్పాను. ఆ డిష్ కంప్లీట్ చేసి చెక్ తీసుకో. వెళ్ళేటప్పుడు కిచెన్ క్లీన్ చేయి. ఫోన్.
ఎంత ధైర్యం రా నీకు? డోంట్ యూ డేర్. సార్ చెప్తే నీకు అర్థం కదా? ఏంటి బల్లి కూడా భయపడతాను అనుకుంటున్నావా? చాలా టైం వేస్ట్ చేస్తావు నాది, యు సిలీ జోకర్. ఓకే ఓకే, నువ్వు కూడా మంచి మెజిషియన్ ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చా? Leave me, you're the greatest! 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 ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం ఏమిటే? సృష్టికి విరుద్ధం. పాపం చెప్పుకుంటుంది. చూడండి ఆంటీ, అందరూ రైట్ హ్యాండ్తో రాస్తారు, కానీ కొంతమంది మాత్రం లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారు. దే కాంట్ హెల్ప్ ఇట్. ఇట్స్ నాట్ రాంగ్. ఇది కూడా అలాగే. మనలో కలిగే బయాలజికల్ చేంజెస్ మనల్ని ఒకే జెండర్కి అట్రాక్ట్ అయ్యేలా చేస్తాయి. వేరే స్పీషీస్లో కూడా ఇది జరుగుతుంది. వి హ్యూమన్స్ ఓన్లీ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ సిన్. ఇది కూడా దేవుడి సృష్టిలో ఒక భాగమే. దేవుడి సృష్టిని ఎలా పాపం అంటాం? ఇలాంటి మాయ మాటలు చెప్పానా? నా కూతుర్ని ఇలా తయారు చేసావు ఏంటండి? మీరే మాట్లాడుకుని కూర్చుంటారే. నా మౌనవ్రతం మీరు పుచ్చుకున్నారా ఏమిటి? దానికి మైండ్ పాడైపోయింది, అందుకే అలా మాట్లాడుతుంది. పదమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. లేదు అంకుల్, తనకి ఇప్పుడు బాగానే ఉంది. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? నేను నా కూతురుతో మాట్లాడుతున్నా. నేను కూడా డాక్టర్నే అంకుల్, పైగా సైకియాట్రిస్ట్, బ్రెయిన్ డాక్టర్. నువ్వు నోరుమై. నాన్న ఏమిచే అరుస్తున్నావు? చిన్నప్పుడు ఎంత నెమ్మదిగా ఉండేదానివి. ఇంటికి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సిగ్గుతో లోపలికి వెళ్ళి దాక్కునేదానివి. మగవాళ్ల కళ్ళలోకి చూసి మాట్లాడటానికి కూడా భయపడేదానివి. ఆఖరికి సొంత మావయ్య అయినా సరే నువ్వు మారిపోయావే. నువ్వు మా రాధమ్మే కాదు. నిన్నెంత బాగా చూసుకున్నావు, ఆఖరికి మమ్మల్ని ఇలా బాధపడతావా? అంకుల్, మీకు రాధా గురించి అవునా అన్న, చాలా బాగా చూసుకున్నారు. 8 ఏళ్ల వయసు అప్పుడు సంగీతం నేర్చుకోవడానికి పంపించారు, గుర్తుందా? అక్కడ మాస్టర్ నన్ను తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని నా తొడ మీద తాళం వేస్తూ చాలా బాగా చూసుకునేవారు. ఫ్యామిలీ డాక్టర్ సుబ్బారావు అంకుల్. నా హార్ట్ బీట్ బాగా వినిపించాలని స్టెథోస్కోప్ వంకతో తాకరాని చోట తాకుతూ నన్ను చాలా బాగా చూసుకున్నారు. బయట ఎక్కడో ఎందుకు, మన ఇంట్లోనే. మావయ్య, సొంత మావయ్య 12 ఏళ్ళు దాటిన అమ్మాయిని ఇక్కడ చోకొడుతూ పడుకోబెట్టాల్సిన అవసరం ఉంది? ఇలా చాలా మంది నన్ను ఈరోజు చెడింది నీ మౌనవ్రతమే కాదమ్మా, నాది కూడా. మరి ఇన్నాళ్ళు ఈ విషయాలేవి మాకు చెప్పలేదేంట్రా?
ఆ వయసులో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చిన్నప్పుడు చెప్దామంటే చదువు మాన్పించేస్తారని భయం, పెద్దయ్యాక చెప్దామంటే పెళ్లి చేసేస్తారని భయం. అందుకే అందరికీ దూరంగా సిటీకి వచ్చేసాను. కానీ ఇక్కడ కూడా చచ్చిపోదాం అనుకున్నాను, తనే ఆపింది. డిప్రెషన్లో ఉండి స్లీపింగ్ పిల్స్ కోసం ఎవరైనా వస్తే ప్రిస్క్రిప్షన్ కోసం నా దగ్గరికి పంపమని మా ఫార్మసీ వాళ్ళకి చెప్పా. అలా సూసైడ్ చేసుకుందామని వచ్చిన వాళ్ళలో నిరాధ కూడా ఉంది. తన గురించి తెలుసుకోవాలనే డిన్నర్కి తీసుకెళ్ళా. తన బాధని చెప్పుకోవడానికి ఒక రాత్రంతా సరిపోలేదు. చాలా కౌన్సిలింగ్ తర్వాత ఒక నార్మల్ స్టేజ్కి తీసుకురాగలిగాను. తనలో ఉన్న భయాన్ని పోగొట్టగలిగాను. కానీ మగాళ్ళంటే అసహ్యం మాత్రం తన మనసులో పాతుకుపోయింది. ఒక మగాడు షేక్ హ్యాండ్ ఇచ్చినా తన వంటి మీద గొంగ్లి పొరుగు పాకినట్టు అనిపిస్తుంది. రాధాకే కాదు, చాలా మంది పిల్లలకి చిన్నతనంలో జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఫ్యూచర్లో చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్నప్పుడే పేరెంట్స్ పిల్లలతో ఓపెన్గా మాట్లాడితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రావు. మగాళ్ళ మీద అసహ్యం అర్థమైంది, కానీ అమ్మాయి మీద ప్రేమ ఎలా? నా విషయంలో జెనెటిక్స్, రాధా విషయంలో తనకి జరిగిన ఇన్సిడెంట్స్ మాలో ఓరియంటేషన్ మార్చాయి. కానీ ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయమ్మా? అవుతుంది నాన్న. ప్రపంచంలో కొన్ని వేల జంటలు మాలాగే కలిసి జీవిస్తున్నారు. మరి పిల్లలు? సీను మా పేపర్ బాయ్. చదివిస్తే అబ్దుల్ కలాం అంత గొప్పవాడవుతాడు. దత్తు తీసుకుంటున్నాం. కానీ ఈ సొసైటీ ఎప్పటికీ దీన్ని యాక్సెప్ట్ చేయదు. మాకు మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు అంకుల్. తండ్రిగా నేను ఫెయిల్ అయ్యాను. ఈ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. నేను పాతకాలం మనిషిని. మీ రిలేషన్షిప్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను. తనకు నువ్వేం చెప్పావు? నేను నీ అత్త అని చెప్పాను. شما دوتا خیلی شبیه همین. నీకన్నీ నా పోలికలే వచ్చాయంట. وقتی وجه بود అదాతో హస్కు తస్సుష్మిక. Really? నీకు నేను టైం మిషన్ కనిపెట్టడం ఇష్టం లేకపోతే దానికి తెలుగు రాదు. నువ్వు మామూలుగానే మాట్లాడొచ్చు. నీకు నేను టైం మిషన్ కనిపెట్టడం ఇష్టం లేకపోతే ఇందాక డివైస్ ఫిక్స్ చేయడానికి ఎందుకు హెల్ప్ చేసావు? నిన్ను నమ్మించడానికి. నాకు పర్షియన్ ఎలా వచ్చు? నువ్వు దీనికోసం నేర్చుకున్నావు, ఇంకా చాలా చేశావు. కానీ నీ గురించి నిజం తెలియగానే ఇది నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. చాలా బాధపడతావు. టైం మెషిన్ కనిపెట్టడానికి ఇంకో 20 years కష్టపడతావు. నీకు పర్సనల్ సోషల్ లైఫ్ ఏది ఉండదు. ఫైనల్గా ఇలా అవుతావు. టైం మెషిన్ కనిపెట్టకపోతే నా అమ్మ నాన్న మన అమ్మ నాన్న ఎలా కలుసుకుంటాం? కనిపెట్టి ఉపయోగం లేదు. కాసేపట్లో వాళ్ళు చనిపోతారు. వాళ్ళు చనిపోతారని తెలిసినప్పుడు ఏదైనా చేసి వాళ్ళని కాపాడొచ్చు కదా. నేను ట్రై చేయలేదని అనుకున్నావా? కొన్ని 100 సార్లు చేశాను. నేను ఆపిన ప్రతిసారి ఇక్కడ ఉన్న ఎవరో ఒకరి వల్ల వాళ్ళు చనిపోతున్నారు. వీళ్ళెందుకు అమ్మ నాన్న చంపుతారు? డైరెక్ట్గా కాదు, ఇంకొక గంటలో ఇక్కడున్న వాళ్ళు బయటకు వెళ్ళి చేసే పనులు మన అమ్మా నాన్న చావుకి కారణమవుతాయి. యూనో ద బటర్ఫ్లై ఎఫెక్ట్. అయితే నేను వాళ్ళని కాపాడుకోవడానికి ఏం చేయలేనా? ఒక ఆప్షన్ ఉంది. అరే నాని, ఆ బుడ్డోడు వెనకాలో ఆ పడవ వెనకాల దాక్కొని ఉంటావు. ట్యాంక్ పగలగొట్టైనా నేను బయటికి తీయగలను. ఇన్నిసార్లు హెల్ప్ చేసావు. ఇది ఒక్కసారి హెల్ప్ చేస్తే నా జాబ్ సెట్ అవుతుంది.
చంపుదామని ఎలాగో ఫిక్స్ అయిపోయావు కాబట్టి ఒక చివరి కోరిక. వాడెవడో యూట్యూబ్లో చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు ఉండరా. ఇద్దరం కలిసి ఒక్క లాస్ట్ పర్ఫెక్ట్ డిష్ ఉండదాం. అబహ, నువ్వు ఎక్వేరియం ఫిష్వి, నిన్ను ఎలా ఉండేస్తాడు? వాడికి అంత తెలివి ఉంటే ఎప్పుడో ఉద్యోగం వచ్చి ఉండేది. ఏంట్రా జోక్ చేస్తున్నాను అనుకున్నా, మా నాన్నగారు నిజంగానే చంపేద్దాం అనుకున్నారా ఏంటి? ఇట్స్ ఓకే రా చెంటి, పర్లేదు. నువ్వంటే వదిలేస్తే 100 ఏళ్ళు బతికేస్తావు, నేను బతికేదే 10 ఏళ్ళు. అది ఈ ఫిష్ ట్యాంక్లో మ్యాక్సిమం 4 ఏళ్ళు. ఈ బుడ్డోడిని తిట్టుకుంటున్నావు, నీతో గొడవ పడుతున్నావు, బతకాలి. ఏదో ఒక రోజు పైకి తెలిపోయాక బాడీని తీసుకెళ్లి చెత్తపుట్లో పడేస్తారు. ఎవరికి ఉపయోగం లేకుండా అలా చావడం కంటే ఇలా అయితే కనీసం వీడికైనా ఉపయోగపడతా. చచ్చాక నేను ఎవరికి ఉపయోగపడలేదన్న ఫీలింగ్ కన్నా కనీసం ఒకటి ఆకలి తీర్చానన్న తృప్తి అయినా మిగులుతుంది. వెళ్ళు, పెళ్లి స్టవ్ ఆన్ చేయి.